హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఎప్పటిలాగే మరో మంచి యూజ్ఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అంటే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. నా డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీకు యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. ఇంకా సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి పూజ కూడా ఉంటుంది కదండి. ఇంకా కొంచెం తొందరగానే లేస్తాము. పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకుంటాము. నేను కొంచెం తొందరగా లేస్తే పిల్లలు లేవకముందే నా పూజ అయిపోతుందండి. కొంచెం లేట్ అయితే మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. అయితే ఈసారి మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళాకే నేను పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం లేవడం లేట్ అయ్యింది. నైట్ కొంచెం వర్క్ చేసుకొని లేట్గా పడుకున్నాము. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఈ విధంగా హెడ్ బాత్ చేసేసుకొని శారీ అయితే ఈ విధంగా డ్రైప్ చేసేసుకున్నానండి. దీని మీద బ్లౌజ్ ఉంది, కానీ నేను రీసెంట్గా ఆన్లైన్లో తీసుకున్నాను ఈ బ్లౌజెస్. స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనమాట. సో వాటిని వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నేను పూజగా అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా వెళ్ళి పూజ అయితే చేసేసుకోవడమేనండి. ఇంకా నార్మల్గా జుట్టునైతే విడిచిపెట్టకూడదు. ఈ విధంగా చివరిలో క్లిప్ పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటాను. కొంచెం తడిగా ఉంది, లేదంటే అల్లిద్దను. మ్యాక్సిమం అల్లేస్తానమాట. తడిగా ఉంది, అందుకే ఈ విధంగా క్లిప్ పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. చాలా వరకు పూజ చేసేటప్పుడు హెయిర్ అనేది లీవ్ చేస్తూ ఉంటారు కదండి. జుట్టు అనేది పూజ రూమ్లో పెడితే అంత మంచిది కాదు. నేనైనా సరే వెళ్ళేటప్పుడు జుట్టు ఎక్కడ ఉందని చెక్ చేసుకొని బయటకు వెళ్తానండి. ఎందుకంటే టవల్తో నేను హెయిర్ని దులిపినప్పుడు జుట్టు ఎక్కడైనా ఉంటే అక్కడ రాలిపోతుంది. మ్యాక్సిమం పూజ రూమ్లోనే ఉండదు. ఒకవేళ ఉంటే నేను చెక్ చేసుకొని తీసేస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా పూజ రూమ్లో జుట్టు లేకుండా చూసుకోండి. లేదంటే జుట్టు పూజ చేసినప్పుడు మాత్రం అల్లేయండి. అంతేగాని జుట్టు మాత్రం విరబూసుకొని పూజ అయితే చేయొద్దు. పూజ రూమ్లో జుట్టు పడడం అంత మంచిది కాదు. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. మీకు తెలుసు కదా, మా వారికి సాటర్డే సండే హాలిడేస్. ఆ రోజునే మేము ఏవైనా పనులుంటూ పూర్తి చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ రోజు మేము మార్కెట్కి వెళ్దామని రెడీ అవుతున్నాము. దీనికోసం వెజిటేబుల్స్ బ్యాగ్స్ని అయితే వెతుకుతున్నాను. ఎప్పుడు ఒకే ప్లేస్లో పెడతాను, కానీ మా పిల్లలు తీసి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పెడుతూ ఉంటారు. ఫైనల్గా సంచి అయితే దొరికేసింది. మార్కెట్కి వెళ్ళడానికి సంచి దొరికేసింది, కానీ నేనే రెడీ అవ్వలేదండి. ఎక్కువగా మనము హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదండి. జుట్టు ఆరకుండా జడ వేసిస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకి హెడ్ ఏక్ వచ్చేస్తూ ఉంటుంది. చుండ్రు పట్టేసి పేలు పెట్టేయడము, చిక్కులు పడిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సేమ్ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేస్తున్నాను. జుట్టు అయితే విపరీతంగా రాలుతుందండి. ఇంకా మా హస్బెండ్ నా బాగా చూడలేక వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ని తీసుకున్నారండి ఆగేరా నుంచి. ఇదేం చేస్తుందంటే జుట్టుని డ్రై చేసేస్తుంది, అలాగే చిక్కులు లేకుండా విప్పడంతో పాటు హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్ట్రైట్నింగ్ కూడా చేసేస్తుందండి. వన్ టైంలోనే ఈ రెండు పనులు చేసేస్తుంది. మనకి చాలా టైం సేవ్ అనమాట. దీనికి ఉన్న కేబుల్ 360 డిగ్రీస్లో తిరుగుతుంది. అలాగే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయండి. ప్రెజెంట్ ఆఫ్లో ఉంది. ఫస్ట్ బటన్ ఫ్లవర్ దగ్గర పెడితే మనకి హెయిర్ అనేది డ్రై చేస్తుంది. సెకండ్దేమో మీ జుట్టు ఎక్కువగా చిక్కులుండి కర్లీగా ఉందనుకోండి, అలాంటప్పుడు సెకండ్ ఆప్షన్. థర్డ్ ఏమో ఎక్కువగా తడుండి ఎక్కువగా కర్లీ చిక్కులు ఉన్నాయనుకోండి, థర్డ్ ఆప్షన్ అనమాట. ఈ విధంగా మనం సెట్ చేసుకుని ఈ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ని యూస్ చేసుకోవచ్చు. ఈ బ్రష్కి చివరిలో బొడుపుల్లా ఉంటాయండి, కాబట్టి ఎలాంటి డేంజర్ లేకుండా స్కాల్ప్ నుంచి చాలా సాఫ్ట్గా జుట్టునైతే మనకి చిక్కులు విప్పి స్ట్రైట్గా చేస్తుందండి. దీనికి అటువైపు ఇటువైపు హోల్స్లా ఉన్నాయి కదా, అక్కడ నుంచి హెయిర్ అనేది రావడం జరుగుతుంది. జుట్టు అనేది తొందరగా ఆరడానికి హెల్ప్ అవుతుంది. మేము ఒక్కరమే చేసుకోలేము, ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ చివరిలో ఉంది కదా, అది పట్టుకొని రెండు చేతులతో మనం ఈ విధంగా దీన్ని యూస్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా సాఫ్ట్గా అయిపోతుందండి. జుట్టు కూడా ఆరిపోతుంది. ఎవరు లేరు హెల్ప్ చేయడానికి అనుకుంటే మనం ఒక్కరమైనా సరే సింగిల్ హ్యాండ్తోనే విత్ ఇన్ సెకండ్స్లోనే మనం జుట్టుని డ్రై చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి రిజల్ట్. జస్ట్ ఈ విధంగా ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసి నేనైతే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ యూస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం తడిగా ఉంది నాది. ఎప్పుడు కూడా దీన్ని యూస్ చేసేటప్పుడు మీకు స్ట్రైట్నింగ్ బాగా రావాలంటే కొంచెం తడి ఉండాలి, పూర్తిగా డ్రై అవ్వకూడదు అనమాట. 70% డ్రై అవ్వాలి, 30% అయినా సరే తడి ఉండాలి. అప్పుడే మనకి స్ట్రైట్నింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ జుట్టుని కొంచెం డ్రై చేస్తున్నాను ఫస్ట్ ఆప్షన్లో పెట్టేసి. అప్పుడు సెకండ్ ఆప్షన్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు స్ట్రైట్నింగ్ కావాలన్నమాట. నా జుట్టు చూసారా, అటు స్ట్రైట్గా ఉండదు, ఇటు కర్లీగా ఉండదు, మీడియంలో ఉంటుంది, కానీ ఎక్కువగా చిక్కులు పడిపోతూ ఉంటుంది అనమాట. అందుకే నేను ఎక్కువగా హెయిర్ లీవ్ చేయను, జడేసేస్తూ ఉంటాను. సో నాకు ఇదైతే చాలా బాగా హెల్ప్ అయ్యింది. నేనైతే ఫుల్ హ్యాపీ. చాలా ఈజీగా స్ట్రైట్నింగ్ చేసేస్తుంది. చూసారు కదా, ఇన్నాళ్ళు నాకు మామూలుగా దువ్వెనతో చిక్కులు విప్పుతుంటే ఎంత జుట్టు ఊడిపోయేదో, కానీ అస్సలు ఊడట్లేదండి దీంతో దువ్వడం వల్ల. ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ 2 ఆప్షన్సే యూస్ చేశాను, ఆప్షన్ 1 ఆప్షన్ 2. 3 అయితే యూస్ చేయలేదు. నాకు 2 వరకు సరిపోయినాయి, ఎందుకంటే జుట్టు ఆరిపోయింది, హెయిర్ కూడా స్ట్రైట్గా అయిపోయింది. మీకు ఇంకా ఎక్కువగా చిక్కుగా ఉన్నాయి, ఇంకా
సాఫ్ట్గా రావాలనుకుంటే థర్డ్ ఆప్షన్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు డిఫరెన్స్ ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు, ఎంత బాగా మనకి కర్లీ నుంచి సాఫ్ట్ చేసిందో మీరే చూసారు కదా. నేను ఇటువైపు కూడా చిక్కులు విప్పేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు మార్కెట్కి టైం అవుతుంది కాబట్టి నేను ఇంకా అటువైపు కూడా దువ్వేసుకున్నాను. నీట్గా జుట్టు అయితే రెడీ అయిపోయింది. అప్పటికిప్పటికి చేంజ్ అయితే నాకు చాలా బాగా కనిపించిందండి. చూడండి ఎంత బాగుంది కదా, మీరే లైవ్లో చూస్తున్నారు. నేనైతే సాటిస్ఫై అండి ఈ ప్రోడక్ట్ వల్ల. మా హస్బెండ్కి నేను థ్యాంక్ యూ చెప్పాలి. నిజంగాను మీకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు. తడి జుట్టుతో జడ వేసేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా. అదే కాకుండా స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి కూడా పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అదే ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలు మనకి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, అన్ని విధాలుగా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. స్ట్రైట్నింగ్ అయిపోతుంది, జుట్టు కూడా డ్రై అయిపోతుంది, చిక్కులు కూడా ఉండవు. ఇంకా ఎక్కడికైనా బయలుదేరాలన్నా ఇన్స్టెంట్గా మనము రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట. నేనైతే రెడీ అయిపోయిన మార్కెట్కి అయితే. నేను ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు హెయిర్ లీవ్ చేయనండి, ఎందుకంటే డస్ట్ పడిపోతుందని నాకు కొంచెం భయం అనమాట, ఓసిడీ క్యాండిడేట్ని. అందుకే తర్వాత క్లిప్ మొదట్లో పెట్టేశాను మీకు చూపించడానికి. ఈ విధంగా క్లిప్ పెట్టి చూపించాను. ఇప్పుడు ఇంకా గోధుమలు పట్టుకుంటున్నానండి క్యాన్తోని. అలాగే మార్కెట్కి వెళ్తున్నాం కదా, సంచి కూడా అవసరము. గోధుమలు ఎందుకు అంటే మేము నైట్ టైం ఎక్కువగా టిఫిన్ చేస్తాం కదా, డైరెక్ట్గా గోధుమ పిండి నాకు నచ్చదు. నా చేతులతోని గోధుమలు ఆడించుకొని ఆ పిండితోని చపాతీలు చేయడం అంటేనే నాకు నచ్చుతుందండి. మేము గోధుమలు బయట తీసేసుకుంటాము, ఇంకా వాటిని మిల్లి దగ్గర పెట్టి ఆడించుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఇదే ప్రాసెస్ అండి. గోధుమలు, రాగులు, ఇంకా చాలా వరకు నాకు పిండిలు డైరెక్ట్గా కొనడం నచ్చదు. ఈ గోధుమలు కొంటాను, రాగులు మా అమ్మ వాళ్ళ అత్తయ్యలు గట్టిస్తూ ఉంటారు. సో వాటిని పిండి మిల్లి దగ్గర పెట్టేసి మార్కెట్కి అయితే వచ్చేసాము. మా పిల్లలు చూడండి ఎలా స్టిల్స్ ఇస్తున్నారో, వాళ్ళకి అవకాశం దొరకలేగానే వాళ్ళ డాడీ బొరు తింటారు, ఫొటోస్ తీ డాడీ అని చెప్పేసి. ఇంకా మార్కెట్ కూడా ఫైనల్గా అయిపోయింది. ఈ రెండు సంచులతో, ఒక సంచితో ఫ్రూట్స్ అవి ఉంటాయి, ఇంకొక సంచితో వెజిటేబుల్స్ ఆకుకూరలు ఉంటాయి. ఇంకా వెళ్ళే తోవలనే పిండి మిల్లు కాబట్టి అక్కడ పిండి ఆంటీ ఆడేశారు. ఇంకా అవి కూడా పట్టుకొని ఇంటికి వచ్చేసాము. సాయంత్రం అయిపోయిందండి ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి. ఇంక ఇవన్నీ సర్దేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. సండే అవనియండి, సాటర్డే అవనియండి, ఆడవాళ్ళకి అసలు రెస్టే ఉండదు, నాకైతే అస్సలు ఉండదండి. ఇంకా నన్ను అడిగితే నార్మల్ డేస్ కంటే కూడా ఈ హాలిడేస్లో ఇంకొంచెం ఎక్కువ పని ఉంటుంది మన ఆడవాళ్ళకి. మీరేమంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఇంకా అది ఎక్స్ట్రా పని అనమాట. మన ఇంట్లో వాళ్ళ కోసం మనం చేయక తప్పదు, ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి. ఇంకా మా శ్రీవారి కోరిక మేరకు పాయసం అయితే చేస్తున్నాను. మా వారు ఉదయం ఆర్డర్ వేశారనమాట, ఈరోజు నాకు పాయసం తాగాలనిపిస్తుంది, నాకు ఈరోజు ఏ టైంలోనైనా సరే చేసి పెట్టని చెప్పేసి. ఈవినింగ్ చేస్తానులే అని చెప్పేసి ఉదయమే మాట ఇచ్చేసాను. ఇంకా మార్కెట్ నుంచి రాగానే పాయసం ఒక పక్క నుంచి చేస్తున్నాను, ఒక పక్క నాకు టీ ఉండాలన్నమాట. మార్నింగ్ యాక్చువల్గా నేను తాగను, ఈవినింగే తాగుతాను ఒక్కసారి అనమాట, అది కూడాను. సో స్ట్రాంగ్గా టీ పెట్టుకొని ఒకవైపు పాయసం కూడా రెడీ అవుతుంది. ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతున్నాను. నాకు ఈ టీ తాగినప్పుడు చాలా రిలాక్సేషన్గా ఉంటుందండి. మీలో ఎంతమందికి అలా ఉంటుందని కమెంట్ చేయండి. ఎందుకంటే కొంచెం బూస్ట్ అప్లా ఉంటుందన్నమాట. టీ తాగితే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది నాకు, మరి కొంచెం ఎక్కువ పనులు చేయాలనిపిస్తుంది. నేను కొంచెం యాక్టివ్ అవుతాను అనమాట టీ తాగితే. ఇంకా చిరాకు అవన్నీ పోతాయి. టీ లేదనుకోండి ఎక్కడ నేను చిరాకల్లో వచ్చేస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళ మీద. ఇంకా టీ తాగేసాను అనుకోండి నా పనులన్నీ నేను నీట్గా చేసేసుకుంటాను. పాయసం అయితే రెడీ అయిపోయింది, ఇంకొక పక్కన పెట్టేశాను. అది కొంచెం ఈలోపు చల్లారుతుంది కదా అని చెప్పేసి ఈలోపు వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్ తెచ్చాను కదా మార్కెట్ నుంచి, ఇంకా అవి అయితే సర్దుతున్నాను అనమాట. నా దగ్గర వెజిటేబుల్ బాస్కెట్స్ ఉన్నాయి కదా, దీని మీద ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఇవి తీసుకొని చాలా ఇయర్స్ అయ్యిందండి, ఇప్పటికీ ఒకలాగే వాడుతున్నాను. నేను ఏవి కొనుక్కున్నా సరే నాకు చాలా బాగా యూజ్ అయితేనే వాటిని నేను తీసుకుంటానండి, అంతలాగా యూజ్ చేస్తాను కూడా వాటిని. ఎందుకంటే నేను పెట్టిన అమౌంట్కి అది వర్త్ అయితేనే నేను కొంటానమాట, ఏ వస్తువు అయినా సరే. ఇంకా ఈ బాస్కెట్స్ చిన్న తీసుకున్నాను, ఇందులో పెద్దవి కూడా ఉంటాయి. ఎందుకంటే మేము హాఫ్ కేజెస్ అది అలాగనే తీసుకుంటాం కాబట్టి మాకు సరిపోతాయి ఈ బాస్కెట్స్. ఇంకా ఫ్లవర్స్, ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా ఈ బాస్కెట్లో సర్దిస్తానమాట. క్యారెట్స్ పెద్ద పెద్దవి ఏవైనా ఉంటే మాత్రం అవి సపరేట్గా చిన్న చిన్న సంచుల్లో వేసి అవి వేరే పెట్టేస్తూ ఉంటాను. ఇందులో పట్టినంత వరకు మాత్రం ఈ బాస్కెట్స్లో వేస్తాను. ఇక్కడ మా ఏరియాలో ఉన్న రైతు బజార్లో మాత్రం కవర్స్లో వేయరండి, అంటే ఎక్కడ వేరేమో నాకు తెలిసి, నాకు ఎక్కడో తెలియదు కాబట్టి నేను ఇక్కడ గురించి చెప్తున్నాను. కవర్స్లో వేయరు, మనమే సంచులు పట్టుకెళ్ళి అందులోనే వేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ కలిపి ఒకే దాంట్లో వేసేస్తూ ఉంటారు. ఇది ఒక పని అనమాట మనకి, అన్నీ సపరేట్గా చేసుకోవాలి, బాక్సుల్లో వేసుకోవడము. అదే వాళ్ళే ఏదైనా కవర్లో వేసేస్తూ ఉంటే అలా తీసి అలా బాక్స్లో వేసేసుకునేవారు కదా.
కానీ ఇక్కడ రైతు బజార్లో అలా చేయరు, అన్నీ ఒకే దాంట్లో వేసేయడం వల్ల మళ్ళీ సపరేట్ చేసి బాక్సులను వేసుకోవడం పెద్ద పని అనమాట. మీకు ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చిమిరపకాయలున్న కాడల్ని తీసేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి తడి ఉండకూడదు. కాడలు తీసేసి తడి లేకుండా ఒక బాక్స్లోని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి. చెడిపోయినవి ఏవైనా ఉంటే మాత్రం ఇప్పుడే ఇదే టైంలోని పక్కకు తీసేయాలి. అవి కానీ ఉన్నాయనుకోండి ఇంకా వేరే వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యి అవి కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంది. చెడిపోయిన పచ్చిమిరపకాయలు తీసేసి కాళ్ళు తీసేసి తడి లేకుండా చూసుకోవాలి. ఒక బాక్స్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి పచ్చిమిరపకాయలు. అట్ ది సేమ్ టైం కొత్తిమీర కూడా కాళ్ళు కట్ చేసేసి ఒక టిష్యూలో చుట్టేసి బాక్స్లో పెట్టేసుకోవచ్చు, లేదు నార్మల్గా పెట్టేసుకున్నా సరే ఫ్రెష్గానే ఉంటుంది. తడి ఉండకూడదు, మెయిన్ థీమ్ అయితే అది. దేనికైనా తడి ఉంటే తొందరగా పోతాయి అనమాట, కూరగాయలైనా వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలు అయినా సరే. సో తడి లేకుండా చూసుకొని బాక్సులు అంటే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా టమాటాలు కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాము. తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న టమాటాలు అయితే నేను ఎక్కువగానే యూజ్ చేస్తానండి. సో ఈసారి నాకు ఎందుకో టమాటాలు బాగా నచ్చాయి, మన నాటు పళ్ళు లాగా అనిపించాయి. అందుకే కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్నాను, ఏవైనా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. ఇంకా అన్నిటినీ కూడా బాక్సుల్లో వేసి నీట్గా సర్దేసుకున్నాను అనమాట. వీక్లీ వన్స్ ఇలా తెచ్చుకున్నాం అనుకోండి, మనకి వీక్ అంతా కూడా సరిపోతాయి. అస్తమానికి బయటకు వెళ్ళి తెచ్చుకునే పని ఉండదు, హడావిడి కూడా ఉండదు అనమాట. మళ్ళీ ఇవాళ రోజు వరకు బయటకు వెళ్ళి కొన్న అవసరం లేదు, ఏవి సర్దుకొని అవసరం లేదనమాట. 1 వీక్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకుంటాను. మళ్ళీ మార్కెట్ వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏమున్నాయని చూసుకొని ఒకసారి వెళ్తాం అనమాట. లేదంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే మళ్ళీ తీసుకొచ్చామనుకోండి, ఎక్కువ అయిపోతాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పోతాయి అనమాట. మనీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మార్కెట్కి వెళ్ళినా సరిపోతుంది. అట్ ది సేమ్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా మేము అలానే చేస్తాము. మంత్లీ వన్స్ వెళ్తాము, ఇంట్లో ఏవైనా ఉంటే అవి రాసుకుంటాము, ఇంట్లో ఉన్న వరకు తేము, మిగతా ఏవి లేవో అవి తెచ్చుకుంటాం అనమాట. ఇంకా పాయసం రెడీ అయిపోయింది, మా వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎప్పుడు వేస్తానా తిందాం. ఇంకా నలుగురికి ఈ విధంగా బౌల్స్లో వేసేసి రెడీగా ఉన్నాం తినడానికి. పాయసం అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఏమైందంటే ఎవ్రీ సాటర్డే నేను పిండి దీపాలు పెడుతూ ఉంటాను కదా, అంటే నాకు వీలున్నప్పుడు అనమాట. అవి పెట్టినప్పుడు ఆ పాలు సపరేట్గా తీసుకొని రమ్మంటాను. ఈసారి ఎక్కువగా తీసుకొచ్చేసారు. ఇంకా పాలు ఎక్కువగా ఉండడం వల్ల పాయసం చేశాను. యాక్చువల్గా గేదె పాలు తీసుకుంటాం రోజును, సాటర్డే రోజు సపరేట్గా ఆవు పాలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. కొంచెం తెచ్చుకుంటాము కానీ ఈసారి ఎక్కువగా తెచ్చారు. పాయసం చేసి చాలా రోజులు అయ్యింది కదా, చెయ్యని చెప్పారు మా వారు. ఇంకా శ్రీవారి కోరిక మేరకు పాయసం చేసాము, అందరము తిన్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. సో ఇదండి సాటర్డే డైలీ వ్లాగ్ అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇందాక నేను చూపించిన వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ మీలో ఎవరికైనా అవసరం ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి. మరి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్